బండికి ఊరట. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో నమోదైన ఓ పాత కేసులో కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్కు పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బండి సంజయ్పై ఉన్న కేసును కొట్టివేస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార పర్వంలో అప్పటి అధికారపరమైన బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఓటుకు ఏకంగా 25,000 వరకు పంపించేస్తుందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. అందులో భాగంగా ఓటర్లకు కేవలం 5,000 చొప్పున మాత్రమే చేరవేసి మిగిలిన భారీ మొత్తాన్ని ఆ పార్టీ కార్యకర్తల సొంతంగా పంచుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని బండి సంజయ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను అప్పట్లో తీవ్రంగా పరిగణించిన హుజురాబాద్ పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 171C, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951లోని సెక్షన్ 123(3)A కింద ఆయనపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఈ ఆరోపణలపై ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం బండి సంజయ్పై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. బండి సంజయ్ గారికి కేసులు అనేవి కొత్త కాదు. ఇప్పటికీ 100 పై చిలుకు, 100 కంటే ఎక్కువ ఉన్నాయి ఆయన పైన. కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలోనే అన్ని కేసులు నమోదైనాయి ఆయన పైన. నన్ను అడుగుతూ చెప్పాలంటే ఏదైతే 2018 నుండి 2023 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఆయన పైన చాలా కేసులని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ప్రసంగాల ద్వారా ఎండగట్టిండు. వాస్తవం చెప్పాలంటే కూడా బీజేపీ నుండి ఒకే ఒక్కడు అని చెప్పుకోవాలి ఆ సమయంలో. ఇప్పుడు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళకు వీళ్ళకు అని చెప్పేసి అంటారు. కానీ అప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ అంతో కొంత నడిచింది, అంతో కొంత పేరు వచ్చింది. ఆ బల్దియా పైన ఏది ఇక్కడ జిహెచ్ఎంసీలో అంతో కొంత జెండా మేయర్ పీఠంపై కూర్చునే వరకు వెళ్ళిందంటే దానికి అంతా కూడా కారణం బండి సంజయ్ గారు. ఇది అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నిజం, ఇది నిజంగా నిజం. బీజేపీ పార్టీ ఇలా తెలంగాణలో అంత కొంత కాస్త కోసో ఉందంటే అటు మోడీ చరిస్మాతో పాటు ఇటు బండి సంజయ్ గారు ఇలాంటి నాయకులు ఉండడం వల్ల కూడా యువకుల్లో ముఖ్యంగా అది చాలా అంటే చాలా వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. బండి సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని బీజేపీ పార్టీలో కార్యక్రమాలు పాల్గొనడము, లేదంటే బీఆర్ఎస్ పైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పైన రాష్ట్ర రోకులు ధర్నాలు చేయడము బీజేపీ నుండి ఈయన ద్వారా అని చెప్పుకోవాలి. వాస్తవం కూడా అంత కష్టపడిండు. అంతెందుకు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి పోలీసులు లోపలికి వచ్చి మరి ఆయన తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. అప్పటి సిపి సత్యనారాయణ గౌడ్ గారు డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ లోపల అది వేసుకుంటే దాన్ని మొత్తం కూడా తీసేసి అల్లకెళ్ళి తీసుకుపోయారు. ఏది పార్టీ ఆఫీసులు ఉన్నప్పుడు అది పెద్ద రచ్చరంబోల రాత్రి సమయంలో ఒక హైడ్రామా కనిపించింది. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడానికి వస్తే లోపల కార్యకర్తలు నాయకులు మొత్తం కూర్చున్నారు. ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక హంగామా ఏర్పడ్డది. అప్పుడు సిపి సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు అప్పుడు ఆ టైంలో. అది వేస్తే కూడా దానికి మొత్తం వాళ్ళు పీకేసి దీంతో వెల్డింగ్ దాంతోనే సంథింగ్ దేంతో మొత్తం పీకి పడేసి ఆయన తీసుకొని వెళ్ళి లోపలికి. అప్పుడు బండి సంజయ్ గారి ఆ కోపం అనేది మనం చూస్తాం. మామూలుగా బండి సంజయ్ అనే వ్యక్తి చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు. మామూలు టైంలో చూస్తే చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు. ఎప్పుడైతే ఇలాంటివి చేసినప్పుడు అక్రమంగా అరెస్ట్ చేయడం, లేదంటే అక్రమంగా కార్యకర్తలు ఏదైనా అరెస్ట్ చేయడం, కొట్టడం లాంటివి చేస్తే ఆయన ఆ కోపం అనేది అప్పుడు మనం చూస్తాం. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసినా కాబట్టి చెప్తున్నాను. సో ఈ కేసులు అనేవి ఆయన కొత్త కాదు. ఇంకా నాకు తెలిసి ఆయన పైన మొన్ననే నారా లోకేష్ గారు కూడా చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏదో ఢిల్లీలో ఏదో మీటింగ్లో కలిసిరంట బండి సంజయ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అడిగిందంట. ఇది స్వయంగా లోకేష్ గారు చెప్పాడు. ఎన్ని కేసులు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి, 108, 110 ఉన్నట్టున్నాయి కేసులు, గల్లే ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ గారు సింపుల్గా సమాధానం చెప్పిండట. అది నారా లోకేష్ గారు అంటే బండి సంజయ్ గారికి ఎలివేషన్ ఇస్తూ మాట్లాడింది ఆ రోజు. 108 అంటే ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి ఈరోజు అంతా ఎదిగిందంటే 110 కేసులు వేసుకున్నంటే ఆయన నాయకత్వం అనేది నాకు నచ్చిందని చెప్పేసి నారా లోకేష్ గారు అన్నారు. సో ఈ కేసు కొట్టుడిపోయింది. మళ్ళీ ఇంకా ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. మరి అవి కూడా మెల్లమెల్లగా కొట్టుడు పోతాయి కావచ్చు. ఆ మధ్యకాలంలో వాస్తవంగా కూడా ఈ ఇటీవల కాలంలో ఏదో కారణాల వల్ల ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కొంతమంది చూసాడు. కావాల్సుకొని పడిగట్టుకొని మరి
అది చేసారు. ఏదో వాళ్ళ కుటుంబంలో జరిగిందన్న విషయానికి ఆయన పదవి రాజీనామా చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు అసలు? ఎవరైనా ఒక తండ్రి, సంజయ్ గారే కాదు, ఎవరైనా ఒక తండ్రి తన కొడుకుని ఏదైనా తప్పు ఉంటే ఈ తప్పు చేయరా అని చెప్పేసి ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించాడు. అది ఎంత బాధ్యత లేని తండ్రి అయినా సరే ఆ విధంగా కొడుకులను ప్రోత్సహించారు. ఆ టైంలో కూడా ఆ కేసు వచ్చినప్పుడు కూడా బండి సంజయ్ గారిని దారుణంగా అంటే దారుణంగా ట్రోల్స్ తీసారు. ఆయన పదవిని రాజీనామా చేయడం అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విధానం అయితే అది చాలా మూర్ఖత్వం. ఎవరైనా సరే ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? సరే, అలా భగీరథ్ చేసిన తప్పే, అది మనం ఒప్పుకుందాం, అందరూ ఆల్రెడీ ప్రభుత్వం న్యాయస్థానమే ఒప్పుకుంది తప్పు చేసిందని చెప్పేసి అయిపోయింది. ఆయన కూడా చాలాసార్లు చెప్పిండు, డాడీ ఇట్లా జరిగిందని చెప్పేసి. భగీరథ్ కూడా చాలాసార్లు చెప్పిండంట, ఇట్లా అయ్యింది డాడీ, ఇట్లా జరిగింది అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసిండు. మరి ఆయననే ఇదే రాజకీయం చేసుకొని పలుకుబడుతూ ఉంటే ఆయన మరి వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ కాకుండా ఉండాల్సింది. మరి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అదేం లేదు. ఆలవలో తప్పు చేస్తే ఆ తప్పుకు ఈయన రాజీనామా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే ఆయన రాజకీయంగా దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, ఏదైనా సరే, అంటే వ్యక్తిగతంగా కుటుంబ విషయాలను బయటికి తీసుకురావడము అది చేయడం అనేది ఏ పార్టీకైనా సరే, అంటే బండి సంజయ్ గారిని కాదు, గతంలో కేటీఆర్ కొడుకుని కూడా చాలామంది అది చేశారు. ఏంది లమ్ము ఉంటాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా బాడీ షేమింగ్ చేసారు చాలామంది కూడా. అట్లా కరెక్ట్ కాదు. ఏదైనా సరే వ్యక్తిగతంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలలో వ్యక్తిగతంగా పోవద్దు కూడా. వ్యక్తిగతంగా అట్లా పోతే ఏదో ఒకరు జనానికి అర్థం. ఇప్పుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పైన వ్యక్తిగతంగా చేసినటువంటి దాడులు నాకు తెలిసి అసలు ప్రపంచంలోనే ఏ నాయకుడి పైన ఎవరు కూడా చేయలేదు వ్యక్తిగతంగా. అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గురించి నెగిటివ్ ఏముంటుంది? పోతే పర్సనల్ అటాక్, ఏది వ్యక్తిగతంగా అటాక్ చేయాలి. పర్సనల్గా అటాక్ చేస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన లంచం తీసుకుంటాడు కాదు, కరప్టెడ్ లీడర్ కాదు, డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే వ్యక్తి కాదు. మరి వేరే ఏం లేదు ఆప్షన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. సో వ్యక్తిగతంగా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పేసి అట్లా ఆ విధంగా అది తప్పు. పర్సనల్గా వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ రిజల్ట్ చూసిరా, జనాలు ఏమి ఇచ్చారు? ఏ నమ్మలేదు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు కూడా ఎవరు ఏం నమ్మలేదు. లాస్ట్కి ఆయన డిప్యూటీ సీఎంలో కూర్చోబెట్టారు. చూద్దాం మరి ఇంకా బండి సంజయ్ గారి మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మరి అవి కూడా ఇట్లనే మరి వెళ్తాయా? ఒక్కొక్క కేసు కొట్టుడు పోతుందా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఉప ప్రధానిగా అమిత్ షా, మంత్రివర్గ విస్తరణలో ప్రమోషన్, అత్యంత సుదీర్ఘకాల హోంమంత్రిగా అద్వానీ రికార్డ్ బ్రేక్, జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. సో ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వరుసగా 3వసారి సర్కార్లోకి అడుగుపెట్టింది. 2014, 19, అదేవిధంగా 24 వరుసగా 3 సార్లు గెలిచి ఇప్పటికే ప్రధానమంత్రిగా భారతదేశంలో ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా నెహ్రూ గారి రికార్డును, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోడీ రికార్డు బద్దలు కొట్టిన అయిపోయింది. అది ఇప్పుడు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా అత్యధిక రోజులు చేసిన వ్యక్తిగా ప్రస్తుతం అమిత్ షా రికార్డు